మొక్కై వంగనిది మానై వంగున అంటారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించేందుకు ఆదిలాబాద్లోని రామకృష్ణ సేవా సమితి కృషి చేస్తోంది. విద్యార్థులకు సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలియజేస్తూ వారిని సన్మార్గంలో పయనించేలా దారి చూపిస్తోంది. పిల్లలు సమయాన్ని వృధా చేస్తున్నారని, చదువును నిర్లక్ష్యం చేస్తున్నారని, తల్లిదండ్రుల మాట వినడం లేదనే మాటలు తరచూ వింటుంటాం. పిల్లల్లో నైతికతను పెంపొందించకుండా మార్పును సాధించలేమని ఆదిలాబాద్లోని శ్రీ రామకృష్ణ సేవా సమితి భావించింది. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడమే లక్ష్యంగా 12 ఏళ్ల నుంచి బాల సంస్కార్ పేరిట వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తోంది. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు జీవిత పాఠాల్ని బోధిస్తోంది. ప్రధానంగా యోగా, ధ్యానం, నైతిక విలువల కథలు, భగవద్గీత, శ్రీమద్ భాగవత కథలు, ఏకాగ్రతను పెంచే ఆటలు, వేదిక్ గణితం, చిత్రలేఖనం, చేతిరాత వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్లోని రామకృష్ణ మఠ్కు అనుబంధంగా ఆదిలాబాద్లో 2010లో రామకృష్ణ సేవా సమితి ఏర్పడింది. 2013 నుంచి ప్రతి ఏటా పిల్లల కోసం వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తోంది. శిక్షణకొస్తున్న విద్యార్థుల్లో క్రమంగా మార్పు వస్తోంది. బాల్యంలోని సంస్కృతి, సంప్రదాయాలు, నీతి నియమాలు తెలుసుకునే ఆతృత కనిపిస్తోంది. 3 years నుంచి వస్తున్నాను. ఇక్కడ నేను యోగా, ధ్యానం, నైతిక విలువలు, భగవద్గీత శ్లోకాలు ఇంకా చాలా నేర్చుకుంటున్నాను. ఇక్కడ సార్ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడ వస్తే చాలా బాగా అనిపిస్తుంది మాకు. నేను 5 years నుంచి వస్తున్నాను. పొద్దున వచ్చంటే నేను యోగా చేస్తాను, మళ్ళా భగవద్గీత శ్లోకాలు చేస్తాను. ఇక్కడ అన్ని మంచిగా ఉంటాయి. ఫస్ట్ మనం వచ్చాకనే యోగా చేపిస్తారు. యోగా తర్వాత శ్లోకాల లాస్ట్ కి కథలు చెప్తారు. చాలా కథలు చెప్పారు ఇప్పటి వరకు. నేను నేర్చుకున్నానంటే చిన్నప్పటి నుంచి మనం టైం వృధా చేయకుండా చదువుకోవాలి, ఇతరులను ద్వేషించకూడదు, అహంకారం ఎక్కడ పనికి రాదు. ఇక్కడ వచ్చిన తర్వాత నా మైండ్ సెట్ మొత్తం చాలా చేంజ్ అయిపోయింది. ఇక్కడ స్టోరీస్ విన్న తర్వాత చాలా మోటివేషన్ వచ్చింది. వీ కెన్ డూ ఎనీథింగ్ వెన్ విల్ ట్రై. Nothing is impossible. Everything is possible when you try. వేసవి శిక్షణా శిబిరంలో ప్రధానంగా వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తూ విద్యార్థుల్లో ఉత్సాహం నింపుతున్నారు. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో నేటి బాలుడే రేపటి పౌరులు కాబట్టి ఈ చిన్నప్పుడే పిల్లలకు విలువల్ని నేర్పించినప్పుడే మనం తర్వాత జనరేషన్ చాలా నైతిక విలువలతో ఉన్నట్టయితేనే సమాజం బాగుపడుతుంది, మరి దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం చేయడం జరుగుతున్నది. వివేకానంద స్వామీజీ ఏమంటారంటే నిజమైన విద్య అంటే ఏమిటంటే ప్రతి మనిషి తన కాళ్లపైన తాను నిలబడుతూ ఇతరులకు సాయం చేసే నైతిక విలువలు పెంపొందించేటట్టు శీల నిర్మాణాన్ని పెంపొందించేదే నిజమైన విద్య అని వివేకానంద స్వామీజీ అంటారు. ప్రస్తుత జనరేషన్ లో పాఠశాలలో కేవలం ఉద్యోగాలకు సంబంధించిన విద్య బోధించబడుతుంది కానీ నైతిక విలువలు, శీల నిర్మాణాన్ని పెంపొందించే విద్య లభించదు. అందువలన ఈ వేసవి శిక్షణ శిబిరంలో పిల్లలకి శారీరకంగా యోగాతో పాటు నైతికంగా పెంపొందించే విధంగా ఈ వేసవి శిక్షణ శిబిరం విద్యార్థులకు ఎంతో దోహదపడుతుంది. మొక్కై వంగనిది మానై వంగది అంటారు పెద్దలు. నిజమే, బాల్యమే భగవద్గీత అయినప్పుడు జీవితమే రణక్షేత్రం అవుతుంది. దాన్ని గుర్తించి పిల్లల్ని శారీరకంగా, మానసికంగా సైనికుల్లా తయారు చేసేందుకు రామకృష్ణ సేవా సమితి ప్రయత్నాలు చేస్తుంది. దేశ హితాన్ని కోరి నీతిని ప్రబోధిస్తుంది. భవిష్యత్తు పట్ల ఆశాజనకమైన భావజాలని పెంపొందిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.